మహాభారత యుద్ధంలో 14 రోజు అత్యంత దారుణమైన యుద్ధం జరిగిన రోజు. అర్జునుడు తన కొడుకు అభిమన్యుడు చనిపోయాడన్న బాధలో యుద్ధం మొదలుపెట్టాడు. అతను ఎంతటి యుద్ధం చేశాడంటే ఆ యుద్ధాన్ని మాటల్లో వర్ణించడం కూడా సాధ్యం కాదు. మహాయుద్ధాన్నే చేశాడు. చేతికి దొరికిన అస్త్రాన్ని, దివ్యాస్త్రాలని, విశేషమైన జనాన్ని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఈ శివుడు ముందు పరిగెడుతున్నాడా అని డౌట్ వచ్చింది యుద్ధంలో నించున్న వాళ్ళందరికీ. ఒక టైం దాటాక పరుగులు మొదలుపెట్టారు అందరూ, అర్జునుడి దాటి తట్టుకోలేక. అంతటి యుద్ధంలో కూడా 3 అక్షౌహిణుల సైన్యాన్ని ఒకే ఒక్క అర్జునుడు చంపినా అప్పటికి కూడా సైంధవుడు దొరకలేదు. చివరాఖరికి శ్రీకృష్ణుడే తన యొక్క అవతారాన్ని మళ్ళీ ప్రూవ్ చేయాల్సి వచ్చింది. ఒకే ఒక్క సీన్ దగ్గర ఇంకా సూర్యాస్తమయం గావించాల్సిన సమయం అయినప్పుడు సూర్యుడు అస్తమించిన సందర్భాన్ని క్రియేట్ చేసి అప్పుడు సైంధవుడిని బయటికి తీసుకొచ్చి పాశుపతాస్త్రంతో చంపాడు. ఆ యుద్ధంలో ఆ రోజు జరిగిన యుద్ధం మహాభారతంలో జరిగిన మొత్తం యుద్ధాలన్నింటిలోనూ చాలా గొప్పది.